ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సచివాలయాల్లో దాదాపుగా ఈ లామినేటర్ మెషిన్స్ అనేవి వాడటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లామినేటర్ మెషిన్ ఏదైతే ఉందో మీకు ఆన్ చేయకముందు ఈ పొజిషన్లో ఉంటుంది. ఈ బటన్ అనేది మిడిల్లో ఉన్నప్పుడు పూర్తిగా ఆఫ్లో ఉంటుంది. ఇది ఫార్వర్డు బ్యాక్, ముందుకి వెనక్కి మనం పెట్టినటువంటి షీట్ ఏదైతే ఉందో ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి హీట్ కంట్రోలర్. మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్లో ఇది మనం సెట్ చేసుకుంటాము. మీకు గవర్నమెంట్ వారు సప్లై చేసినటువంటి లామినేటర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 120 నుంచి 130 ఈ 2 రేషియోల మధ్యనే మీరు టెంపరేచర్ అనేది పెట్టుకుని వాడుకోవడం జరగాలి. అంతకంటే మీరు ఎక్కువ కనుక టెంపరేచర్ పెట్టినప్పుడు లోపల ఫిలమెంట్ కాలిపోవడం, మీరు పెట్టినటువంటి వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ అండి. కంపల్సరీగా 120 నుంచి 130 మటుకు పెట్టాలి మీరు. ఇప్పుడు నేను ఈ మెషిన్ని ఆన్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. దీన్ని ఈ విధంగా పైకి మనం అన్నప్పుడు మీకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది, గ్రీన్ లైట్ అయితే వెలగదు. ఎప్పుడైతే మనం పెట్టినటువంటి ఈ 120 అనే టెంపరేచర్కి అది రీచ్ అవుతుందో హీటు, మీకు ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి పేపర్ని మనం లామినేటర్లో పెట్టాలి. ఇది మన దగ్గర ఉన్నటువంటి లామినేటర్ పేపరు. దీన్ని ప్రాపర్గా లిఫ్ట్ చేసుకొని ఇదిగోండి, ఈ విధంగా ఒకవైపు అతుక్కుని ఉంటుంది పేపరు. దీనికి మార్జిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రాపర్గా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టాలి. చూడండి, ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలిగింది అంటే మనం లామినేటర్ పేపర్ని లోపలికి ఇన్సర్ట్ చేయడానికి మిషన్ అయితే రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు నేను లామినేటర్ పేపర్ని పెడుతున్నాను, గమనించండి. ఇదిగోండి, మన లామినేట్ పేపర్ అనేది లామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చింది. ఈ విధంగా మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే ఇదే టెంపరేచర్లో ఉంచి ఇంకొకసారి లామినేట్ పేపర్ని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోండి. ఇలా మనం ఒకసారి చేసినా 2 సార్లు చేసినా కానీ ఇక్కడ గ్రీన్ లైట్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే పేపర్ అనేది లోపల పెట్టాలి. చూడండి, ఈ విధంగా మన లామినేటర్ పేపర్ అయితే లామినేట్ చేయబడి బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ గమనించండి, కిందకి బటను కోల్డ్లో ఉంది, హాట్లో పైన ఉన్నప్పుడు గ్రీన్లో ఉంటుంది. గ్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే లామినేట్ పేపర్ అని పెడతాము. మనం వర్క్ అయిపోయిన తర్వాత ఈ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా జీరోకి పెట్టేసుకోవాలి. పూర్తిగా జీరోకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కోల్డ్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది, దాన్ని పూర్తిగా కోల్డ్ వైపుకి ప్రెస్ చేయండి. ఈ కోల్డ్లో ఉన్నప్పుడు కూడా మీకు గ్రీన్ లైట్ అనేది వెలిగే ఉంటుంది. కాకపోతే ఈ లామినేటర్ మెషిన్లో రోలర్స్ ఏవైతే ఉంటాయో ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. ఈ రోలర్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. మీరు ఫార్వర్డ్ బటన్ నొక్కితే ఫార్వర్డ్కి, బ్యాక్ పడితే బ్యాక్కి, ఫ్రంట్కి, బ్యాక్కి తిరుగుతూ ఉంటాయి. ఒక 10 నిమిషాలు మీ వర్క్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కోల్డ్ బటన్ అనేది ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా వదిలేసేయండి.
ఎప్పుడూ కూడా మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ హీట్ షింక్ అనేది, ఈ షీల్డ్ అనేది తీయకూడదు. తీస్తే కనుక చేతులు కాలే ప్రమాదం అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.